TM7 డివోషనల్ ఛానల్ ప్రేక్షకులకు శుభాభినందనలు. మన ప్రేక్షకులందరికీ కూడా గత కొద్ది రోజులుగా ఈ షష్ఠ గ్రహ కూటమిపై అనేక రకాలైన సందేహాలు నెలకొంటున్నాయి. ఇది నిజమే. అయితే ఇందులో ఈ ఫలితాలన్నీ ఎంతవరకు యథార్థం అవుతాయి, ఎంతవరకు యథార్థం కావు మొదలైనవన్నీ కూడా మీకు తెలియచెప్పే ప్రయత్నం నేను చేస్తాను. ఈ షష్ఠగ్రహ కూటమి అనేది మార్చి 29వ తారీఖు రాత్రి 9:44 నుంచి మర్నాడు మార్చి 30వ తారీఖు అనగా విశ్వావసు ఉగాది రోజు సాయంకాలం 4:35 ఈ షష్ఠగ్రహ కూటమి పూర్తవుతుంది. సరే, అసలు ఈ షష్ఠగ్రహ కూటమి అంటే ఏ ఏ గ్రహాల వల్ల ఈ కూటమి అనేది ఏర్పడుతుంది అనేది కూడా ఒకసారి మనం తెలుసుకుందాం. ఈ షష్ఠగ్రహ కూటమి అనేది 6 గ్రహాల కలయిక. కూటమి అంటేనే కలయిక అని అర్థం. మరి ఆ రకంగా 6 గ్రహాలు కలిసి ఒకే రాశిలో ప్రవేశించడాన్ని మరి షష్ఠగ్రహ కూటమి అని కూడా మనం నిర్వచించడం అనేది అవుతుంది. ఇందులో ఏ ఏ గ్రహాలు కలుస్తున్నాయి అంటే కనుక రవి, శుక్రుడు, శని, బుధుడు, రాహు. ఈ షష్ఠగ్రహ కూటమిలో 6 గ్రహాలు ఏవేవి కలుస్తున్నాయంటే కనుక బుధుడు, రాహు, శని, శుక్రుడు, చంద్రుడు, రవి. ఈ 6 గ్రహాల కలయికే ఈ షష్ఠగ్రహ కూటమి. ఇవి మనకి తర్వాత కూడా అంటే మరికొద్ది రోజులు పంచగ్రహ కూటమిగాను, మరికొద్ది నాళ్ళు చతుర్థ గ్రహ కూటమిగా కూడా మనకి రూపుదిద్దడం అనేది జరుగుతుంది. వీటి వల్ల మరి ఏమేమవుతుంది అనేది కూడా మళ్ళీ తెలుసుకుందాం. అయితే ఈ 6 గ్రహాలు కలవటం వల్ల ఇటు సామాజికంగా అయితేనేమి, మరి తెలుగు రాష్ట్రాల ప్రకారంగా అయితేనేమి, దేశం ప్రకారంగా అయితేనేమి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి, అలాగే వ్యక్తిగతంగా కూడా మరి యొక్క ఆయా రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఈ షష్ఠగ్రహ కూటమి వల్ల కలుగుతున్నాయి అనేది కూడా మనం ఒకసారి విపులంగా తెలుసుకుందాం. అయితే ఈ షష్ఠగ్రహ కూటమి అనేది మనకి అతి అరుదైన సంఘటన అయితే కాదు. ఈ 6 గ్రహాల కలయిక అనేది సంవత్సరంన్నరకు, ఇంచుమించు 2 సంవత్సరాలకు మధ్యలో మనకి ఎప్పుడు కూడా ఏర్పడుతూనే ఉంటాయి. అలాగే చతుర్థ గ్రహ కూటమి అయితే కనుక ఇంకొద్దిగా ఎక్కువగా విస్తారంగా ఏర్పడుతూ ఉండే పరిస్థితులు కూడా మనకి ఎక్కువగానే ఉంటాయి. అయితే ఇక్కడ ప్రతి మనిషికి కలిగే సందేహం ఏంటంటే కనుక ఇలా 6 గ్రహాలు కలయిక అనేది అదేమైనా విపత్తులకి దారితీస్తుందా, లేదా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుంటాయా? ఇలాంటి భయోందోళన ప్రతి మనిషిలో కూడా కలగటం అనేది సహజం. అయితే నిజానికి ఏంటంటే ఎప్పుడూ కూడా అంటే వ్యక్తిగతంగా మనం కనుక పరిగణలోకి తీసుకుంటే కనుక ఈ 6 గ్రహాల కూటమి దీని యొక్క ప్రభావం అనేది ముఖ్యంగా ఈ ద్విశోభావ రాశులైన మీనరాశి, మిథున రాశి, కన్యా రాశి, ధనుర్రాశి ఈ 4 రాశుల పైన కొద్దిగా ఎక్కువ ప్రభావం ఉంటుంది. మళ్ళీ ఈ 4 రాశుల్లో కూడా మీనరాశి, కన్యా రాశి మీద మరింత ఎక్కువ ప్రభావం అనేది చూపుతుంది. సరే, ఈ రాశులు తర్వాత మనం ప్రతి రాశికి ఏ రాశికి ఎలాంటి ప్రభావం చూపుతుంది అనేది మళ్ళీ మనం తెలుసుకుందాం. అయితే అసలు ఇప్పుడు ఈ 6 గ్రహాల కలయిక అనేది ప్రపంచానికి ఏదైనా విపత్తుకు తార్కాణమా, లేదా మరి దేశానికి ఏదైనా ముప్పు వాటిల్లుతుందా, లేదు మన తెలుగు రాష్ట్రాల్లో ఏవైనా జరగరాని సంఘటనలు జరుగుతాయా? ఇలాంటివన్నీ కూడా ఒకసారి మనం సామాజికంగా తెలుసుకుందాం. ఈ 6 గ్రహాల కూటమి వల్ల ముఖ్యంగా మనకి కొన్ని విపత్తులు అయితే ఉంటాయి. అంటే ఇక్కడ 6 గ్రహాల కలయికనే కాదు, ఎప్పుడైతే మరి శుక్రుడు శనితో రాహుతో కలవటం అనేది ఒకటి, అలాగే రవికి మరి పూర్తిగా శత్రువైన శని రాహులతో కలవటం ఒకటి, ఇలాంటి వాటి వల్ల మనకి
ఇక్కడ ఏవైతే ఈ లగ్నం అనేది అంటే ఉగాది ఏర్పడే లగ్నం కూడా సింహ లగ్నంలో ఏర్పడతాం. ఆ సింహ లగ్నానికి ఈ అష్టమంలో ఈ గ్రహాలన్నీ కూడటం అనేది ఖచ్చితంగా అది శుభ పరిణామం అయితే కాదు. ఎందుకని అంటే కనుక మనకి జాతకాల్లో అందరికీ తెలిసిందే 6, 8, 12 అనేవి అంత శుభస్థానాలు అయితే కావు. అలాంటిది ఏదైతే మరి సింహ రాశి లేదా లగ్నానికి అధిపతి సూర్యుడు అవుతున్నాడు, అలాంటి సూర్యుడు తన శత్రువులతో కలిసి అష్టమంలో ఉండటం అనేది అది ఏమంత మంచి ఫలితాన్ని అయితే ఇవ్వదు. మరి ఎలాంటి ఫలితాలు ఇస్తుంది, ఏం జరగబోతుంది, ఇలాంటివి మనం తెలుసుకుందాం ఒకసారి. ఇక్కడ ఏదైతే ఈ 3 నెలలు కూడా అన్ని రకాలుగా కూడా కొద్దిగా గడ్డైన కాలంగానే మనం చెప్పవలసి ఉంటుంది. నిజానికి గత సంవత్సరం జూన్ నుంచి రేపు అంటే 2025 జూన్ దాకా కూడా మనం ఈ దేశ కాలమాన పరిస్థితుల్లో కొంత విపరీతమైన పరిస్థితులు నెలకొంటాయని చెప్పి మొదటి నుంచి మనం నొక్కి వక్కానిస్తున్నది. అయితే ఇప్పుడు ఈ షష్టగ్రహ కూటమి వల్ల ఈ 3 నెలల్లో కూడా అత్యంత కీలకమైన పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు కూడా ఎక్కువే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ తెలుగు రాష్ట్రాల్లో అయితేనేమి, దేశంలో అయితేనేమి రాజకీయ సంక్షోభం ఏర్పడడానికి లేదా రాజకీయ రంగంలో కీలకమైన పదవుల్లో ఉండే వాళ్ళకి ముప్పు వాటిల్లడానికి, తర్వాత ఒక్కోసారి ప్రభుత్వాల్లో మార్పు రావడానికి, లేదా ప్రభుత్వంలో అత్యంత పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళకి వాళ్ళ పదవులు ఊడిపోవటం, ఇలాంటివి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తర్వాత మరి ఎవరైతే రాజకీయ రంగంలో కొద్దిగా కురువృద్ధులు ఉంటారో వాళ్ళకి కొంతవరకు గండకాలంగా కూడా ఈ యొక్క 3 నెలల కాలాన్ని కూడా మనం చెప్పవలసి ఉంటుంది. తర్వాత ఇక ఈ రాజకీయ రంగంతో వదిలేస్తే ఆరోగ్యపరంగా కూడా దీని యొక్క విపరీతమైన ప్రభావం అనేది ఎక్కువే ఉంటుందని చెప్పవలసి ఉంటుంది. ముఖ్యంగా క్యాన్సర్ లాంటివి, తర్వాత ఊపిరితిత్తులకి సంబంధించినవి, గుండెకి సంబంధించినవి, ఈ జబ్బులు మరింత పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. తర్వాత ఆకస్మిక మరణాల స్థాయి కూడా పెరగటం అనేది ఎక్కువగా ఉంటుంది. కనుక అందరూ కూడా సాధ్యమైనంత వరకు కూడా వారికి ఏమైనా అనుమానం ఉన్నప్పుడు ముఖ్యంగా వారి యొక్క పూర్తి స్థాయి శరీరాన్ని పరీక్షించ నిర్ణయాలు తీసుకోవటం అనేది చెప్పదగిన సూచన. ఎందుకంటే ఉన్నట్టుండి ప్రమాదకరమైన వ్యాధులు బయటపడే అవకాశాలు చాలా ఎక్కువగానే కనిపిస్తున్నాయి. దీంతో పాటుగా మరి అప్పుడప్పుడు మనని వచ్చి పలకరించే కొత్త వైరస్లు ఇలాంటివి కూడా ఈ 3 నెలల కాలంలోనే మన్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి. కనుక ఈ 3 నెలలు కూడా ప్రతి ఒక్కరికి వారు ఎంచుకున్న రంగాలన్నిటిలో కూడా ప్రతిష్టాత్మకమైన ఇబ్బందులు ఉంటాయి. కనుక అందరూ కూడా వారు జాగ్రత్త, ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా కూడా కొంత జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం అయితే ఎక్కువగానే ఉందనే చెప్పవలసి ఉంటుంది. తర్వాత సినిమా రంగంలో వారికి మాత్రం కొంత అభివృద్ధి పెరిగిన, అంటే ఈ యొక్క హిట్లు అవ్వటం అనేది, విజయాలు సాధించడం అనేది ఆ రకంగా అభివృద్ధి ఉన్నప్పటికీ కూడా అక్కడ ఎవరైతే మరి కథానాయకులు కానీ ఆడవాళ్ళు, ఈ ఆడవాళ్ళ మీద లైంగిక దాడులు పెరిగే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. తర్వాత నేర సంఘటనలు కూడా పెరిగే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి. కానీ మీడియా, సినిమా రంగాల అభివృద్ధి మాత్రం పెరిగే అవకాశాలు కూడా చాలా ఎక్కువగానే ఈ 3 నెలల కాలంలో ఉంటాయి. ఎందుకంటే ముఖ్యంగా సినిమా రంగానికి అత్యంత మేలు చేసే రాహు శుక్రుడు కలిసి ఉండటం అనేది, దీనివల్ల మరి ఏదైనా సరే ఇటు దర్శకులు కానీ నటులు కానీ వ్యక్తిగతంగా వారి యొక్క సామర్థ్యాన్ని పెంచుకోగలుగుతారు, అవార్డులు లాంటివి పొందగలుగుతారు, 10 మంది దృష్టిని ఆకర్షించగలుగుతారు. కానీ అదే తావులో మరి ఇదే సినిమా పరిశ్రమ కొంతవరకు అపఖ్యాతి గడించడానికి, అంటే వారి చేసే వ్యక్తిగత పనుల వల్ల కొంత ఇబ్బంది పడటం అనేది కూడా ఉంటుంది. తర్వాత యువతలో
ఈ మత్తు మందు, గంజాయి, డ్రగ్స్ ఇలాంటి వాటి మీద కూడా దీని యొక్క ప్రభావం ఎక్కువే ఉంటుందని చెప్పవలసి ఉంటుంది 3 నెలల కాలం కూడా. కనుక యువత ఆ రకంగా కూడా కొంత జాగ్రత్త తీసుకోవాలి. ఇక ఇదే షష్టగ్రహ కూటమి వల్ల మనకి భవన నిర్మాణ రంగం కొంతవరకు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు కూడా ఈ 3 నెలల్లో ఎక్కువగానే కనిపిస్తున్నాయి. సిమెంటు, ఐరన్, ఇసుక ఇలాంటి వాటికి సంబంధించిన వ్యాపారాల్లో ఉన్న వాళ్ళు కూడా తరచూ కొంత ఒడిదుడుకులు ఎదుర్కొనే పరిస్థితులు కూడా ఎక్కువగానే కనిపిస్తున్నాయి. అయితే వైద్య రంగంలో కొద్దిగా మంచి మార్పులు రావడానికి, లేదా ఏదైనా సరే ఒక దీర్ఘకాలిక రోగానికి ఉపశమనం కలిగించే ఒక దివ్య ఔషధం వెలుగులో వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. ఇక స్త్రీలతో ముడిపడి చేసే వ్యాపారస్తులకు కూడా లాభాలు ఎక్కువగా గడించే పరిస్థితి. అంటే కాస్మెటిక్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, స్త్రీలకి మేలు చేసే ఆభరణాలు అంటే ఉపయోగపడే ఆభరణాలు ఏవైతే ఉంటాయో ఆభరణాలు తాలూకు వాటికి, ఈ కుట్టు రంగం ఇలాంటి వాటిల్లో కూడా కొంత అభివృద్ధి కనిపించే అవకాశాలు, అంటే స్త్రీలకి సంబంధించిన వ్యాపారాల్లో ఉన్నవాళ్ళు కొంత విపరీతమైన లాభాలు పొందే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక ఈ వేసవిలో మరింత ఎండలు పెరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అలాగే వర్షాకాలంలో కూడా కురవవలసిన సమయంలో కురవకుండా గత కొద్దేళ్ళుగా మనం ఎలాగైతే ఇబ్బందులు పడుతున్నామో ఈసారి అంతకంటా ఎక్కువ ఇబ్బందులు పడే అవకాశాలు అయితే ఎక్కువగానే కనిపిస్తున్నాయి. ఎందుకంటే తర్వాత మరి సెప్టెంబర్లోకి వచ్చేప్పటికి మనకి గ్రహణం అనేది కుంభరాశిలో ఉంది. కుంభరాశి వారికి ఇప్పటికే ఏలినాటి శని అనేది కూడా ఉంటుంది. అలాగే కుంభరాశి వారికి ప్రస్తుతం ఈ షష్టగ్రహ కూటమి అనేది ఏదైతే ఉందో అది ధనస్థానంలో ఉంటుంది కాబట్టి ధనస్థానంలో తరచూ ఒడిదుడుకులు ఎదుర్కోవటం అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. కనుక ఎలా చూసినప్పటికీ కూడా పూర్తి స్థాయి మంచి ఫలితాలు మనం ఆశించడానికైతే ఈ షష్టగ్రహ కూటమిలో ఉండదు. ఏదో పావువంతు వర్గానికి మేలు చేసిన 30వ వంతు వర్గం వారికి కొద్దిగా ఏవో రకమైన ఇబ్బందులే తరచూ ఏర్పడే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక ఈ షష్టగ్రహ కూటమి వల్ల వ్యక్తిగతంగా ఎవరి మీద దీని యొక్క ప్రభావం ఏ రకంగా ఉంటుంది అనేది కూడా ఒకసారి మనం పరిశీలన చేసి విపులంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే మొదట మనం చెప్పుకున్నాం, ఒకటి ఏదైతే ఈ షష్టగ్రహ కూటమి వల్ల ఎక్కువగా ఇబ్బంది పడేది పెద్ద స్థాయిలో లేదా మొత్తం స్థాయిలో చెప్పాలంటే కనుక అది మీనరాశి, కన్యారాశి మీద దీని యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది అనేది. తర్వాత స్థాయిలోకి వచ్చేప్పటికి మిథున రాశి, ధనుర్రాశికి అనేది చెప్పుకున్నాం. కానీ ఇప్పుడు వేటికవే సరే మీన రాశి వాళ్ళు పడితే ఏ రకంగా ఇబ్బందులు ఉంటాయి, కన్యారాశి వాళ్ళు అయితే ఏ రకంగా ఉంటాయి, ఇలా ఏ రాశికి ఆ రాశి అంటే ఇప్పుడు ఈ ప్రభావం చూపించేది మనం కన్యారాశి లేదా మీనరాశి అన్నప్పటికీ కూడా ఇద్దరు ఒకే రకమైన ఇబ్బందులు ఎక్కువ పడతారని కాదు. కనుక ఎవరికి ఏ రకమైన ఇబ్బందులు వాటిల్లచ్చు, ఎవరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాంటివన్నీ కూడా మనం ఏ రాశికి ఆ రాశిగా తెలుసుకుందానికి చూద్దాం. మరి రాశుల్లో మొదటిది మేషరాశి. ఈ మేషరాశి వారికి అయితే కనుక ఈ షష్టగ్రహ కూటమి అంతా కూడా మనకి వ్యయంలో కలుగుతుంది. అంటే వ్యయంలోనే 6 గ్రహాలు కూడటం వల్ల వీరికి విదేశాలకు వెళ్ళాలి అనుకునే వాళ్ళకైతే కనుక తప్పకుండా మేలు చేయటం అనేది అయితే ఉంటుంది. కనుక ఆ రకంగా వెళ్ళాలి అనుకునే వాళ్ళైతే కనుక ఇప్పుడు ఈ 3 నెలలు చాలా గట్టిగా ప్రయత్నించినట్టయితే వారికి విజయ అవకాశాలు ఎక్కువే ఉంటాయని కూడా మనం చెప్పుకోవచ్చు. కానీ ఏదైతే మరి ధనానికి సంబంధించిన వాడు, తర్వాత మరి భాగస్వామికి సంబంధించిన శుక్రుడు ఇటు రాహుతో కూడి ఉండటం, తర్వాత మరి శనితో కూడి ఉండటం వల్ల కూడా భార్యాభర్తల్లో తరచూ ఎవరికైనా సరే అనారోగ్యం తరచూ ఏర్పడుతూ ఉండటం అనేది కూడా జరుగుతుంది. అంతేకాకుండా ఎవరికైనా సరే డబ్బు ఇచ్చి మోసపోవటం, ఆర్థిక నష్టాలు ఇలాంటివన్నీ కూడా ఈ 3 నెలల కాలంలో మేషరాశి వారికి ఎక్కువగా ఉంటాయి. ఇంకా మేషరాశి వాళ్ళు బాగా జాగ్రత్త తీసుకోవాల్సింది ఏంటి అంటే కనుక ఇటు తలకు సంబంధించినవి కానీ కళ్ళకు సంబంధించినవి కానీ తరచూ అనారోగ్యాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కనుక ఇందాక మనం మొదట్లో చెప్పాం భార్యాభర్తల్లో తరచూ ఎవరికైనా సరే అనారోగ్యాలు కలగచ్చు అని. ఈ అనారోగ్యాల్లో కూడా ఇటువంటివి ఎక్కువ ఉంటాయి. కనుక ఏదైనా సరే తలనొప్పి అనుకున్నప్పుడు తలనొప్పిగానే మీరు పరిగణించకుండా ఎంతో కొంత మరి ముందు జాగ్రత్తలు తీసుకున్న
అప్పుడు మాత్రమే మీకు ప్రయోజనం ఉంటుంది. లేదంటే ఒకసారి ఆకస్మిక సమస్యలు ఎక్కువయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. కనుక మేషరాశి వారు ఆ రకంగా జాగ్రత్త తీసుకోవాలి. ఇంకా విడిగా ధనస్థానంలో గురుడు అనేవాడు 2వ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఇటు ఆర్థికంగా నష్టాలు ఇలాంటివి ఉన్నప్పటికీ అవసరానికి మాత్రం ఏదో విధంగా ధనం మాత్రం తప్పకుండా మేషరాశి వాళ్ళకి అందుతుంది. ఆ రకంగా మాత్రం భయపడక్కర్లేదు. తర్వాత ఖర్చుతో కూడిన శుభాలు అంటే ఏదైతే మరి ఈ చతుర్థాధిపతి చంద్రుడు కూడా మరి ఇదే వేళలో ఉండడం వల్ల ఇల్లులు అమ్ముకోవాలి, అమ్మి ఏమైనా సరే కొత్తవి తీసుకోవాలి, లేదా కొత్తగా మనం ఏదైనా సరే ఇల్లు తీసుకోవాలి, భూములు తీసుకోవాలి, అలాంటి వాళ్ళకి కూడా మేషరాశి వాళ్ళకి సాధ్యమవుతుంది. ఎందుకంటే ఇక్కడ మనకి ఖర్చుతో కూడిన శుభాలు అవ్వడానికి, లేదా ఖర్చు అంటే ఇప్పుడు మనం ఇల్లు అమ్మేయడం అనేది కూడా మనకి వ్యయం అయిపోవటం, అంటే ఒక స్థలం మనం పోగొట్టుకోవటం, ఇలా ఏదైనా సరే దానికి రకంగా 2 రకాలుగా కూడా ప్రయోజనం అనేది మేషరాశి వాళ్ళకు ఉంటుంది. కనుక మేషరాశి వాళ్ళు ఈ రకమైన జాగ్రత్తలు తీసుకుంటే, అంటే ఆరోగ్య విషయంలో కొద్దిగా ఎక్కువ జాగ్రత్త తీసుకోవటం, ఖర్చు పెట్టబోయే ముందు అది మనకి ఎంతవరకు ఉపయోగం అనేది, తర్వాత అవతల వ్యక్తుల మీద పూర్తిగా నమ్మకంగా వెళ్లకుండా ఉండటం, ఆ రకంగా కనుక చేసినట్టయితే మేషరాశి వాళ్ళు భయపడాల్సిన అవసరం అయితే లేదు. వృషభ రాశి వారికి మాత్రం చాలా అద్భుతమైన షష్టగ్రహ కూటమిగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే లాభస్థానంలోనే ఈ 6 గ్రహాలు కూడా కూడి ఉండటం, అంతేకాకుండా ఏదైతే మరి ఈ వృషభ రాశి లేదా లగ్నానికి మేలు చేసే గ్రహాలు మరి శని కానీ, శుక్రుడు కానీ, బుధుడు కానీ, రాహువు కానీ వీళ్ళంతా కూడా మరి లాభస్థానంలో సంచరించటం, అక్కడ బుధుడికి మరి నీచభంగ రాజయోగం పట్టడం, అంటే శుక్రుడికి అది ఓచ స్థానం అయితే బుధుడికి నీచ స్థానం. కానీ ఎప్పుడైతే మరి ఓచ స్థానాధిపతితో నీచ స్థానాధిపతి కలిసినప్పుడు మనకి నీచభంగ రాజయోగంగానే పరిణమించడం అనేది ఉంటుంది. పైగా ఎక్కువ శాతం ఈ యొక్క కూటమి అనేది ఉత్తరభద్ర, పూర్వభద్ర నక్షత్రాల్లో పడటం, అసలు మరి లాభాధిపతి గురుడు నక్షత్రంలోనే ఈ గ్రహాలన్నీ ఉండటం కనుక వృషభ రాశి వారికి మాత్రం చాలా మంచి కాలంగా మనం ఎక్కువగా చెప్పవలసి ఉంటుంది. ముఖ్యంగా ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి, బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, ఈ రాశిలో కేవలం భవన నిర్మాణం, అంటే మనం ఓవరాల్గా అయితే భవన నిర్మాణానికి అంత మంచిది కాదన్నాం, కానీ ఈ భవన నిర్మాణ రంగంలో ఉన్నవారు కేవలం వృషభ రాశిలో జన్మించిన వాళ్ళకి కొంతవరకు ఒడిదుడుకులు లేకుండా ఏదో రకంగా సేఫ్గా బయటకు రావటం అనేది అయితే ఉంటుంది. తర్వాత ఐటీ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా చాలా ఎక్కువ మంచి పరిస్థితులు నెలకొనటం అనేది, తర్వాత ఇదే వృషభ రాశిలో జన్మించి వైద్య రంగంలో ఏమైనా సరే కొత్త పరిశోధనలు చేస్తున్న వాళ్ళైతే తప్పకుండా వారి యొక్క లక్ష్యాలను చేరుకునే అవకాశాలు కూడా వృషభ రాశి వారికి ఎక్కువగా కనిపిస్తున్నాయి. వీరు కూడా విదేశాలకి వెళ్ళడానికి సాధ్యమయ్యే పరిస్థితి కూడా ఎక్కువగానే కనిపిస్తుంది. కొత్తగా పెళ్లి కావాలి అనుకున్న వారికి కూడా వృషభ రాశి వారికి ఎక్కువగా కనిపిస్తుంది. వృషభ రాశి వాళ్ళు కేవలం వాళ్ళ అమ్మ నాన్నగారి లేదా వాళ్ళ ఇంట్లో ఉండే పెద్దవాళ్ళ ఆరోగ్య విషయంలో కొద్దిగా జాగ్రత్త పడితే వీరికి మాత్రం ఖచ్చితంగా ఈ షష్టగ్రహ కూటమి ఎక్కువ స్థాయిలో మేలు జరుగుతుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం కూడా లేదు. మిథున రాశి, మిథున రాశి వారికి అయితే కనుక కొద్దిగా మిశ్రమ ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే వీరికి రాజ్యస్థానంలోనే ఈ షష్టగ్రహ కూటమి అనేది కలుగుతుంది. తర్వాత ఇప్పటికే మరి వారి యొక్క ఉద్యోగ స్థానాధిపతి కానీ, జీవిత భాగస్వామి అధిపతి కానీ గురుడు ఇప్పటికే వేల్లో ఉండటం అనేది కూడా జరిగింది. ఎప్పుడైతే రాజ్యస్థానంలో ఇటు శని రాహుల యొక్క కలయిక ఉంటుందో ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న వారికైతే కనుక తప్పకుండా పై వాళ్ళతో ఎక్కువ సాధింపులు, లేదా మరి ఏదైనా సరే అవినీతి, నింద ఇలాంటి ఆరోపణలో ఇరుక్కుని ఇబ్బంది పడడానికి కూడా అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇక విడిగా ప్రైవేటు రంగంలో ఉన్న వాళ్ళు మరి ఉన్నట్టుండి ఎప్పుడు వీళ్ళని బెంచ్ మీద కూర్చోపెడతారో తెలియని పరిస్థితి ఉంటుంది. కనుక ఉద్యోగ పరంగాను, తర్వాత జీవిత భాగస్వాముల యొక్క ఇద్దరి మధ్య ఉండే అనురాగ పరంగాను
ఈ రకంగా ఎక్కువగా ఇబ్బంది పడటం అనేది ఉంటుంది. తర్వాత మనకి మొదట్లో చెప్పుకున్నాం, ఏదైనప్పటికీ కూడా ఈ షష్టగ్రహ కూటమి ఇబ్బంది పెట్టే వాటిలో మనకి మీన కన్య తర్వాత కొంతవరకు మిథునం అని చెప్పి, ఈ మిథునం వాళ్ళకి అంతా కూడా ఈ సంవత్సరం ముఖ్యంగా ఈ 3 నెలల కాలంలో ఎక్కువగా ఇబ్బందులు ఏంటంటే తరచు వారి యొక్క వృత్తి ఉద్యోగాల్లో ఇబ్బందులు ఎదుర్కోవటం, తర్వాత కొత్తగా ఉద్యోగాలు రావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే వారికి ఆ అవకాశాలు నోటి దాకా వచ్చినట్టే వచ్చి అవి కోల్పోవటం, ఈ రకంగా మిథున రాశి వాళ్ళు ఎక్కువగా ఉద్యోగపరంగా వారి యొక్క వృత్తుల పరంగా చాలా ఇబ్బందులు ఒడిదుడుకులు ఎదుర్కొనే పరిస్థితి ఎక్కువగా కనిపిస్తుంది. అంతేకాకుండా ఎప్పుడైతే మరి ఇంట్లో ఈ ఆర్థిక సుస్థిరత్వం లేకపోవటం వల్ల భార్యాభర్తల మధ్య కూడా తరచు వాగ్వివాదాలు చోటు చేసుకునే పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇప్పటికే మరి విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకి మరి ఉన్నట్టుండి అక్కడ ఉండలేము, మళ్ళీ తిరిగి వారి యొక్క స్వదేశానికి చేరుకోలేము అన్నట్టుగా చాలా అసందిగ్ధ పరిస్థితులు కూడా ఈ మిథున రాశి వారికి ఎక్కువగా చోటు చేసుకునే ప్రమాదం అయితే కనిపిస్తుంది. కనుక మిథున రాశి వారికి అయితే కనుక వృత్తి ఉద్యోగాలు, జీవిత భాగస్వామి లేదా వ్యాపార భాగస్వామి వీటిలో ఎక్కువగా ఇబ్బందులు తలెత్తే పరిస్థితులు ఎక్కువ కనిపిస్తున్నాయి. కర్కాటక రాశి వారికి అయితే కనుక చాలా వరకు మంచి ఉంటుందని చెప్పవలసి ఉంటుంది. అర్ధాష్టమ శని అనేది కూడా వీరికి మార్చి, అంటే ఇప్పుడు ఏదైతే షష్టగ్రహ కూటమి ఏర్పడుతుందో అదే రోజు నుంచి వీళ్ళకి ఇప్పటిదాకా ఉన్న అష్టమ శని, ఈ అష్టమ శని వెళ్ళిపోవటం అనేది కూడా కర్కాటక రాశి వారికి మరింత మేలు చెప్పే అంశంగా చెప్పవలసి ఉంటుంది. అంతేకాకుండా కర్కాటక రాశి వాళ్ళందరికీ కూడా మరి ఈ ఏదైతే షష్టగ్రహ కూటమి ఉందో అది భాగ్యస్థానంలో ఏర్పడటం అనేది కూడా జరుగుతుంది. కనుక ఎలాంటి సమస్య ఉన్నప్పటికీ కూడా అదృష్టవశాత్తు బయటపడటం అనేది కూడా ఉంటుంది. తర్వాత మరి గత కొన్ని నెలలుగా ఏదైతే వక్రంలో గురుడు అసలు భాగ్యాధిపతి ఇప్పటిదాకా వక్రంలో ఉంటే మొన్న ఫిబ్రవరి 4వ తారీఖు నుంచి గురుడికి వక్రం తొలగిపోవటం అనేది కూడా జరిగింది. కనుక ఏదైనా సరే ఇక్కడ అదృష్ట స్థానాధిపతి కూడా ప్రస్తుతం ఈ కర్కాటక రాశి వారికి లాభస్థానంలో సంచరించడం అనేది కూడా ఒక శుభ పరిణామంగానే మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. కనుక బాగా మేలు జరిగే రాశుల్లో కర్కాటక రాశి వారికి ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే వారు ఏది పట్టుకున్నా కూడా అది అదృష్టవశాత్తు వాళ్ళకి చివరిలో ఎంతో కొంత ఊరటనివ్వటం, ఒకవేళ నష్టం జరిగేది కూడా చాలా తక్కువ స్థాయిలో జరిగి అమ్మయ్య అని వీరు ఊపిరి పీల్చుకునేలాగా ఉంటుంది తప్ప భయపడేలాగా మాత్రం ఉండదు. ఇక జాగ్రత్త పడాల్సింది ఏంటంటే కనుక ఇక్కడ వీరికి మధ్యలో ఉన్నట్టుండి ఈ వెన్నుకు సంబంధించిన కానీ, తర్వాత మరి కీళ్ళకి సంబంధించిన కానీ ఇలాంటి ఆరోగ్యాలు మాత్రం కొంత ఇబ్బంది పెట్టడం అనేది ఉంటుంది. కానీ కొత్తగా ఏదైనా సరే వీళ్ళు భూములు తీసుకోవాలన్నా, ఇల్లు తీసుకోవాలన్నా ఇలాంటి వాటన్నిటికీ కూడా వీళ్ళకి చాలా అనుకూలమైన కాలంగా చెప్పవలసి ఉంటుంది. తర్వాత కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళు సాధారణంగా ఎక్కువ స్థాయిలో వ్యాపారం చేసే వాళ్ళు కూడా ఎక్కువ మందే ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కనుక ఈ వ్యాపార రంగంలో ముఖ్యంగా ఏదైనా సరే విద్యా రంగంలో ఉన్న వాళ్ళకి, వైద్య రంగంలో ఉన్న వాళ్ళకి, ప్రజలకి నిత్యావసరాలుగా ఉండే ఏదైనా సరే తిండి, బట్ట ఇలాంటి వాటికి సంబంధించిన వ్యాపారాల్లో ఉన్న వాళ్ళకి చాలా అద్భుతమైన కాలంగానే కర్కాటక రాశి వారికి చెప్పవలసి ఉంటుంది. ఇంకా కొత్తగా పెళ్ళిళ్ళు కావాల్సిన వాళ్ళకి కూడా మరి ఏదైతే మరి ఇప్పటిదాకా అష్టమ శనితో ఈ కర్కాటక రాశి వాళ్ళు బాధపడుతున్నారు. మరి నిజానికి కర్కాటక రాశికి మరి భర్త లేదా భార్య కారకుడు అంటే జీవిత భాగస్వామి కారకుడు శనయ్య ఆయన భాగ్యంలోకి రావటం వల్ల ఖచ్చితంగా పెళ్ళిళ్ళు అయ్యే అవకాశాలు కూడా ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఎక్కువగానే కల్పిస్తుంది. కనుక అదృష్టవశాత్తు వాళ్ళకి ఆయోగం కూడా, కళ్యాణ యోగం కూడా పట్టడం అనేది తప్పకుండా జరిగే శుభ పరిణామాల్లో ఒకటిగా చెప్పవలసి ఉంటుంది. తర్వాత ముందు కూడా మరి ఇదే గ్రహాలన్నీ కూడా తర్వాత ఒకటిగా మరి మేషరాశిలోకి, తర్వాత మరి వృషభ రాశిలోకి అంటే రాజ్యస్థానంలోకి, తర్వాత వచ్చేప్పటికి అది లాభస్థానంలోకి ఇలా వరుసగా వీరికి కొన్ని నెలల పాటు అయితే కనుక ఖచ్చితంగా కర్కాటక రాశి వాళ్ళకైతే అన్ని శుభ పరిణామాలే అని చెప్పవలసి ఉంటుంది. కనుక
కర్కాటక రాశి వాళ్ళు అయితే కనుక కొంతవరకు గుండె మీద చేసి హాయిగా నిద్రపోయే పరిస్థితి ఎక్కువగానే కనిపిస్తుంది. సింహరాశి వారు మాత్రం కొద్దిగా ఎక్కువ జాగ్రత్తగానే ఉండవలసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఏదైతే మనం మొదట్లోనే చెప్పుకున్నాం, ఈ సింహ లగ్నంలోనే మరి ఉగాది, ఆ ఉగాదికి 6 గ్రహాల కూటమి కూడా ఉండటం అనేది, అంటే ఏదైతే మరి సింహ రాశ్యాధిపతి కూడా అష్టమంలోనే కూర్చుండటం, అలాగే వారి యొక్క శత్రు గ్రహాలతో కూడి ఉండటం, శని రాహుతో కూడి ఉండటం, ఇవన్నీ కూడా అంత సింహరాశి వారికి మేలు చేసే అంశాలైతే కాదు. ఏదైనా సరే ఈ 3 నెలల కాలంలో అనుకోకుండా వాళ్ళు విదేశాలకు వెళ్దాము అనుకుని వాటికి సంబంధించిన ప్రయాణాలు ఇలాంటివి ఏమైనా ఉంటే కొంతవరకు 1-2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవటం మంచిది. ఎందుకంటే బయటికి వెళ్ళి ఇబ్బంది పడే అవకాశాలు అయితే కనుక ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంటే మనం ఏదో చేయబోతే ఏదో అవుతుంది అన్నట్టుగా అక్కడ ఏదో ఒక మంచి ఉన్నతాశయంతో వెళ్ళినప్పటికీ కూడా ఆ ఆశయాలు ఏవి నెరవేరకుండా అప్పటిదాకా మనం పెట్టిన డబ్బంతా కూడా నిష్ప్రయోజనమయ్యే అవకాశాలు కూడా సింహరాశి వారికి ఎక్కువగా కనిపిస్తున్నాయి. కనుక ఈ 3 నెలల కాలంలో సాధ్యమైనంత వరకు కూడా ఉన్నవేమైనా సరే నడిపించుకుంటూ వెళ్ళటం మంచిది తప్ప సాధ్యమైనంత వరకు కొత్త వాటికి జోలికి వెళ్లకుండా ఉండటం అనేది చెప్పదగిన సూచన. అంతేకాకుండా ఎప్పుడైతే మరి ఇటు కంటికి సంబంధించినవి కానీ గుండెకి సంబంధించినవి కానీ రవి యొక్క ఆధీనాల్లో ఉంటాయి. మరి రవి శనితో కూడినప్పుడు అలాంటి ప్రమాదాలు కూడా ఎక్కువ ఉంటాయి. కనుక సింహరాశి వాళ్ళు తప్పకుండా ఇటు గుండెకి సంబంధించిన విషయాల్లోనూ తర్వాత మరి కంటికి సంబంధించిన విషయాల్లో నిర్లక్ష్యం చేయటం అనేది అంత మంచి పరిస్థితి కాదు. ముఖ్యంగా ఈ సింహరాశి వారికి ఎప్పుడూ కూడా ఏవో రకమైన ఖర్చులు అధికంగా ఉండటం, దానివల్ల వీరికి ఎప్పుడు ఏదో రకంగా ఒత్తిడికి కూడా లోనవటం, అంటే అప్పులు దొరకటం అనేది సింహరాశి వారికి కొద్దిగా తేలిగ్గానే ఉంటుంది. సాధారణంగా సింహరాశి వారు చేయి జాపి అడిగితే అప్పు పుట్టడం అనేది అదృష్టవశాత్తు వారికి ఎక్కువగా అనుభవంలో ఉండే విషయం. అయితే ఈ అప్పులు ఏవైతే చేసుకుంటూ పోతూ ఉంటామో అది మనసులో వీరికి ఒక రకమైన భయంగా ఉంటుంది. కనుక పైకి మేకపోతే గాంభీర్యంగా ఉన్నప్పటికీ కూడా లోపల భయపడే పరిస్థితి ఎక్కువగా ఉంటుంది. కనుక వీరికి ఇలాంటివి ఏమైనా సరే మరి ఇలాంటి ఉపద్రవాలు కూడా ఒక్కోసారి వచ్చే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా మనం గత కొద్ది సంవత్సరాలుగా అయితేనే, ముఖ్యంగా గత 2-3 సంవత్సరాల్లో ఎక్కువగా వింటుంది ఏదైతే ఉంటుందో కార్డియాక్ అరెస్ట్ అనేది ఏదైతే మనం చెప్పుకుంటూ ఉంటున్నామో, ఇలాంటివి మరి సింహరాశి వాళ్ళకి కొద్దిగా ఎక్కువ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. సంతాన విషయంలో కూడా కొంతవరకు వీరు జాగ్రత్తగానే ఉండాలి. కనుక అతి జాగ్రత్తగా తీసుకోవాల్సిన వాటిలో సింహరాశి కూడా మరి ఒకటి. అయితే ఈ సింహరాశి అనేది అంటే షష్టగ్రహ కూటమితో సంబంధం ఉన్నా లేకపోయినా కూడా కొంతవరకు ఈ సంవత్సరంలో ముఖ్యంగా జూన్ దాకా వీళ్ళు ఎక్కువగానే జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి కనిపిస్తుంది. కన్యారాశి మనం మొదట్లో చెప్పుకున్నాం. ఈ కన్యారాశి అంటే ఈ షష్టగ్రహ కూటమి యొక్క ప్రభావం ఏదైతే ఉందో అది కన్యారాశి మీద కూడా అధికంగా ఉంటుందని. ఎందుకని ఉంటుంది అంటే కనుక కన్యా రాశికి సప్తమంలో అంటే దానికి ఎదుటి రాశి అయిన మీనరాశిలోనే ఈ గ్రహాలన్నీ కూడి ఉండటం అనేది జరుగుతుంది. కనుక భార్యాభర్తల మధ్య తరచు విభేదాలు చోటు చేసుకోవటం అనేది, తర్వాత మరి సంతానానికి ఎవరైతే మరి ప్రయత్నిస్తున్న వాళ్ళు ఉండొచ్చు, లేదా కొత్తగా గర్భం దాల్చిన వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళకి మరి కొంత ఈ గర్భస్రావ ప్రమాదాలు కూడా ఎక్కువగా కనిపిస్తాయి. ఎందుకంటే ఏదైతే మరి సంతానకారకుడు వెళ్ళి శని రాహుతో కూడి ఉండటం, తర్వాత అగ్నిగ్రహమైన రవితో కూడి ఉండటం, వీటి వల్ల కూడా ఇటు సంతానం కావాలని కోరుకున్న లేదా ఇప్పటికే మరి కొత్తగా గర్భం దాల్చిన వాళ్ళైనా ఆ రకంగా కొంత ఇబ్బందులు ఎక్కువ పడే పరిస్థితి కూడా ఎక్కువగానే కనిపిస్తుంది. తర్వాత బుద్ధికారకుడైన శని కూడా ఇదే గ్రహాలతో మరి కూడవటం వల్ల కూడా మనం మొదట్లో చెప్పుకున్న ఏదైనా సరే ఈ డ్రగ్స్ ఇలాంటివి ఈ యువతకి చెడిపోవటం అనేది, అలాంటి ఆ లక్షణాలు ఈ కన్యారాశిలో పుట్టిన వాళ్ళకి కొంతవరకు అటువంటి ఆకర్షణలకి లోనయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. తర్వాత మరి ఇదే కన్యారాశిలో పుట్టిన వాళ్ళకి ఇటు ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా కూడా కొద్దిగా ఆకర్షణలు కానీ, తర్వాత ఈ ఆడవాళ్ళకి మగవాళ్ళు, మగవాళ్ళకి ఆడవాళ్ళు, ఈ పరిచయాలు కూడా కొంతవరకు ఎక్కువగా ఉంటాయి. కనుక ఆ పరిచయాల పరంగా కూడా వీళ్ళు ఏదైనా సరే కొంత తప్పటడుగులు వేసే పరిస్థితి కూడా కన్యారాశి వాళ్ళకైతే ఎక్కువగానే కనిపిస్తుంది. కనుక కన్యారాశి వాళ్ళు ఆ రకంగా జాగ్రత్త తీసుకోవటం, అంటే వ్యక్తిగత ప్రవర్తన అనేది ఏదైతే ఉంటుందో ఆ ప్రవర్తన కళంకం కాకుండా
చూసుకోవాల్సిన బాధ్యత అయితే కనుక కన్యా రాశి వారి మీద ఎక్కువగా కనిపిస్తుంది. అంతేకాకుండా మరి వీళ్ళు భార్యాభర్తల స్థానంలోనే ఇన్ని గ్రహాల కూటమి అనేది ఉంటుంది కనుక ఇటు భార్యాభర్తల మధ్య తరచూ చికాకులు ఏర్పడుతూ ఉండటం, చిన్న దానికి కూడా పెద్దవి చేసుకుని విపరీతమైన ధోరణులకి పోవటం, ఇలాంటివన్నీ కూడా కన్యా రాశి వారికి ఉంటాయి. కనుక కన్యా రాశి వారు గృహ జీవితం, దాంపత్య జీవితం ఇలాంటి వాటిలో జాగ్రత్త పడటంతో పాటు యువత అయితే గనక వారి వారి యొక్క వ్యక్తిగత నడవడిక విషయంలో కూడా తప్పకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం అయితే గనక కన్యా రాశి వారి మీద కనిపిస్తుంది. కనుక కన్యా రాశి వారు అయితే గనక ఆ రకంగా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవటం అనేది అవసరం. తులారాశి వారికి అయితే గనక మరి షష్ఠ గ్రహ కూటమి అనేది షష్టమ స్థానంలోనే ఏర్పడటం అనేది కూడా ఉంది. కనుక తులారాశి వారికి ఆరోగ్య విషయంలో కొంత ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా వ్యక్తిగత అభివృద్ధి విషయంలో మాత్రం చాలా చక్కటి మేలు జరిగే పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా గోచారంలో ఎక్కువ గ్రహాలు అంటే విడిగా జాతకంలో 6, 8, 12 శుభస్థానాలు కాకపోయినా 6వ ఇంట్లో ఉండే గ్రహాలు ఎక్కువ స్థాయిలో మేలు చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. కనుక ఈ తులారాశి వాళ్ళకి మాత్రం వారి వారి యొక్క వ్యక్తిగత విజయాలు నమోదవటం అనేది కనిపిస్తుంది. ముఖ్యంగా తులారాశి వారు సాధారణంగా ఇటు సినిమా పరిశ్రమల్లో కూడా మీడియాకి సంబంధించిన విషయాల్లో కూడా ఎక్కువ ఉండటం అనేది ఉంటుంది. కనుక సినిమా పరిశ్రమలో ఉన్న వాళ్ళకి చాలా చక్కటి అవకాశాలు లభించడం అనేది ఉంటుంది. అయితే మనం మొదట్లో చెప్పుకున్నాం ఏదైనప్పటికీ కూడా అంటే ఓవరాల్గా చూసినప్పుడు సినిమా పరిశ్రమ అభివృద్ధి చెందినప్పటికీ ఇదే సినిమా పరిశ్రమలో అటు ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళైనా సరే కొంత నేర ఆరోపణలకి చిక్కుకునే ప్రమాదం కూడా ఇదే షష్టగ్రహ కూటమి కూడా ఉంటుంది. 6వ ఇల్లు అనేది శత్రువుగా కూడా పరిగణిస్తాం కనుక ఆ రకమైన శత్రుత్వాలు వీరికి కలగటం అనేది కనుక తులారాశి వారు జాగ్రత్త పడాల్సింది ఏంటంటే కనుక ముఖ్యంగా సినిమా పరిశ్రమలో ఉన్న వాళ్ళు ఆ రకమైన పరిచయాలకి సంబంధాలకి కొంతవరకు దూరంగా ఉండటం అనేది మంచిది. ఇక విడిగా ప్రభుత్వ రంగంలో ఉండేవారు, తర్వాత మరి ప్రైవేట్ రంగంలో ఉండే ఉద్యోగస్తులు తప్పకుండా చాలా అద్భుతమైన విజయాలు అవార్డుల్ని పొందే అవకాశాలు చాలా ఎక్కువగానే కనిపిస్తున్నాయి. తులారాశిలో జన్మించిన మరి రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళు మాత్రం కొంత పదవులు దగ్గరదాకా వచ్చి వాళ్ళకి చేతికి దక్కపోయే పరిస్థితి కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇక విడిగా వీరు కడుపుకి సంబంధించిన అంటే అజీర్తికి వీటికి సంబంధించిన అంశాలు తర్వాత ఆ అజీర్తి పరంగా మనకు వచ్చే నొప్పులు అంటే వెన్నునొప్పి కానీ ఈ కడుపు మంట కానీ ఇలాంటివి రావడానికి అవకాశం ఉంటుంది. కనుక ఆ రకంగా కొంతవరకు తులారాశి మిగతా అన్ని విషయాల్లో కూడా వీరికి మేలు జరిగే పరిస్థితి కనుక తప్పకుండా ఎక్కువే కనిపిస్తుంది. వృశ్చిక రాశి వారికి అయితే కనుక మిశ్రమ ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ పంచగ్రహ కూటమి అనేది ఈ షష్టగ్రహ కూటమి అనేది వీరికి పంచమ స్థానంలో అంటే 5వ ఇంట్లో వీరికి జరగటం అనేది కనిపిస్తుంది. అయితే ఇక్కడ వృషభంలో గురుడు ఉండి ఆయన రాశిని చూడటం వల్ల ఏదో రకంగా ఇబ్బందుల నుంచి బయటపడుతూ ఉన్నారే తప్ప గత సంవత్సరం కాలంగా చెప్పాలి అంటే కనుక కిందటి జూన్ నుంచి కూడా ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఆశించినంత ప్రగతి లేదు. దాంతోపాటుగా ఈ గత 2.5 ఏళ్ళుగా అర్ధాష్టమ శని ప్రభావంలో కూడా మరి ఈ వృశ్చిక రాశి అనేది ఉంది. అయితే ఈ వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని, మరి కర్కాటక రాశి వారికి అష్టమ శని, మకర రాశి వారికి ఏళ్ళనాటి శని, మార్చి 29 శని వెళ్ళి మీనంలోకి వెళ్ళిన తర్వాత వీరికి ఆ రకమైన ప్రభావాల నుంచి బయటపడటం అనేది జరుగుతుంది. కనుక గత 1 సంవత్సరంన్నర కాలంతో పోలిస్తే వృశ్చిక రాశి వారికి కొంత అనుకూలమైన ఫలితాలు ఉంటాయని చెప్పవలసి ఉంటుంది. కానీ ఈ బుద్ధి అనేది కొంత తొందరపాటుతనంతో వారి వారి సమస్యలు వారే కొని తెచ్చుకునే పరిస్థితి ఎక్కువగా ఉంటుంది. ఇక వ్యక్తిగత అభివృద్ధి విషయంలో అంటే మనము ఇందాక చెప్పుకుని ఈ తొందరపాటుని కొంత తగ్గించుకుని సంయమనంతో కొంత బాగా అంటే ఏదైనా సరే ఒక నిర్ణయం తీసుకునేప్పుడు అలా దూకేసేయటం అనేది కాకుండా కొంత నింపాదిగా ఆలోచించి కనుక వీరు నిర్ణయం తీసుకుంటే చాలా చక్కటి విజయాలు అయితే కనుక వృశ్చిక రాశి వారికి అయితే లభిస్తాయి. తర్వాత మరి ఇటు పంచమంలోనే శుక్రుడు అంటే ఏదైతే వివాహకారకుడు ఉంటాడో మరి ఆయన పంచమ
స్థానంలో ఉండటం, లాభాధిపతి కూడా పంచమ స్థానంలో ఉండటం కనుక వృశ్చిక రాశిలో ఎవరైనా సరే ప్రేమ పెళ్లి కోసం గనక అరువులు చేస్తున్నట్టయితే గనక మరి పెద్దల దృష్టికి తీసుకెళ్ళినట్టయితే తప్పకుండా మరి ప్రేమ పెళ్లి అవటం కూడా ఈ రాశి వారికి ఎక్కువ ఉంటుంది. సాధారణంగా వృశ్చిక రాశి వాళ్ళు ప్రేమలో పడినా ఏది పడినప్పటికీ కూడా చేసేది చెప్పి చేస్తారు కాబట్టి సాధారణంగా దొంగచాటుగా పెళ్లి చేసుకురావటం అనేది ఈ ప్రేమికులకి పెద్దగా ఉండకపోవచ్చు. కానీ ఏదైనప్పటికీ కూడా వృశ్చిక రాశి వాళ్ళు ఈ ప్రేమ పెళ్లి అంటే సాధారణ పెళ్లి కంటే కూడా ప్రేమ పెళ్లి అయ్యే అవకాశాలు అయితే కనుక చాలా ఎక్కువగానే ఈ వృశ్చిక రాశి వారికి అయితే కనిపిస్తున్నాయి. ఇక కొత్తగా మరి ఏదైనా సరే గర్భం కోసం ప్రయత్నిస్తున్న దంపతులు ఎవరైనా ఉంటే కనుక అటు వైద్యపరంగా అయితేనేమి ఇతరత్ర అయితేనేమి వారికి ఇంకా నోరు తీపి చేసుకునే పరిస్థితి కనపట్టలేదు జూన్ వరకు కూడా. కనుక ఆ విషయంలో మాత్రం కొంత నిరాశ తప్పదు. ఇక ఇప్పటికే మరి ఏదైనా సరే సంతానవతులైన వారైతే మాత్రం పిల్లల పరంగా అభివృద్ధి అనేది కొంత చూస్తారు. అయితే ఈ పిల్లలు అంటే ముఖ్యంగా టీనేజ్ ఏజ్లో ఉన్న పిల్లలు ఎవరైనా సరే వీళ్ళకు ఉంటే కనుక వాళ్ళు మాత్రం ఉన్నట్టుండి ఏదైనా సరే ప్రేమ వ్యవహారాల్లో చిక్కుకునే అవకాశం లేకపోలేదు. ఇక మిగతా అన్ని విషయాల్లో కూడా వృశ్చిక రాశి వారు కొంత సంయమనంగా అంటే తొందరపాటు లేకుండా వాటికి 2 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకున్నట్టయితే కనుక తప్పకుండా వృశ్చిక రాశి వారికి కూడా శుభ ఫలితాలు అనేవి ఉంటాయి. ధనుర్రాశికి మనం మొదట్లో చెప్పుకున్నాం. మరి కొంతవరకు ఈ షష్టగ్రహ కూటమి అనేది ధనుర్రాశి మీద కూడా కొంత ప్రభావం చూపుతుంది ఎక్కువగానే అని. అది ఏ రకంగా చూపే అవకాశాలు ఎక్కువ ఉన్నాయంటే కనుక ఇది వీరికి చతుర్థ స్థానంలో ఈ గ్రహాల కూటమి అనేది ఎక్కువగా కనిపిస్తుంది. కనుక దీనివల్ల మనకి ఏంటి ఇబ్బంది అంటే కనుక తప్పకుండా ఇబ్బంది అనే చెప్పాలి. ఎందుకంటే గృహంలో తరచూ ఏవో రకమైన వాగ్వివాదాలు చోటు చేసుకోవటం, మరి భర్త అనుకునే మాట భార్యకి రుచించకపోవటం, భార్య అనుకునే మాట భర్తకి రుచించకపోవటం, అప్పటిదాకా ప్రశాంతంగా వాళ్ళ ఇల్లు ఉంది అనుకుంటే ఉన్నట్టుండి ఆకస్మికంగా భావోద్వేగాలకు లోనవటం, ఈ రకమైన పరిస్థితులన్నీ కూడా మరి ధనుర్రాశికి ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంతేకాకుండా మరి ధనుర్రాశి వారికి మరి పంచమాధిపతి అంటే రోగం నుంచి విముక్తి కలిగించవలసిన గ్రహం ఇప్పటికే తన శత్రుక్షేత్రమైన మిథునంలో ఉండటం, దీనివల్ల కూడా ఈ ధనుర్రాశి వారికి ఆకస్మిక రోగాలు అంటే మనం చెప్పాం ఈ ఏడాది కొద్దిగా క్యాన్సర్ ఇలాంటివి కూడా ఏదైనా సరే ఈ ప్రమాదకారకమైన జబ్బులు ఏవైతే ఉంటాయో ఆ జబ్బులు కొంత బయటపడే అవకాశాలు కూడా ధనుర్రాశి మీద ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా ఇప్పటికే మరి దీర్ఘకాలిక రోగాలతో ఉన్నవాళ్ళు అంటే మధుమేహం అంటే ఆ మధుమేహం వల్ల ఏదైనా సరే సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఎప్పుడైతే ఇక్కడ శుక్రుడు శనితో రావుతో కలిసి ఉన్నాడో దానివల్ల ఒక్కోసారి వీళ్ళకి కిడ్నీకి సంబంధించిన సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశాలు ఉన్నాయి. కనుక ధనుర్రాశి వాళ్ళు పూర్తిగా చూసుకోవాల్సింది ఇంటి సమస్యలు, తన యొక్క ఒంటి సమస్యలు, ఈ 2 విషయాలు చాలా ఎక్కువ ప్రభావం చూపించడం అనేది ఈ 3 నెలల కాలం చాలా ఎక్కువ ఉంటుంది. అది 3 నెలల కాలమే కాదు, మనం గత కొద్ది నెలలుగా అంటే ఇంచుమించుగా గత సంవత్సరం జూన్ నుంచి ఇప్పుడు ఉండే జూన్ వరకు కూడా వీరి మీద చాలా ఎక్కువ ప్రభావం చూపుతుంది అని చెప్పడంలో ఎలాంటి ఆక్షేపణ లేదు. కనుక ధనుర్రాశి వారు మాత్రం ఈ 2 విషయాల్లో కనుక జాగ్రత్త తీసుకుంటే మిగతా అన్ని విషయాలు కూడా చాలా చక్కటి మంచి ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా ఆధ్యాత్మిక రంగంలో ఉన్నవారికి, తర్వాత మరి ఈ విద్యా రంగంలో ఉన్న వారికి బుర్ర పెట్టి అంటే లేదా బుద్ధి బలంతో వెళ్ళే వాళ్ళకి ఈ రాశి వారికి ఈ షష్టగ్రహ కూటమి ఉపయోగపడుతుంది. కానీ ధనుర్రాశి వారికి ఉంటే సహజమైన లోపం ఏంటంటే కొద్దిగా చంచలత్వం అనేది కూడా, అంటే ఒకే విషయం మీద వీళ్ళు దృష్టి సాగించరు. కొద్దిగా 2-3 రకాల ఆలోచనలతో వారి యొక్క అవకాశాలని పాటు చేసుకుంటూ ఉంటారు. కనుక ఆ రకంగా కాకుండా ఏదైనా ఒకే దాని మీద కనుక దృష్టి పెట్టినట్టయితే ఈ షష్టగ్రహ కూటమి వీళ్ళకి కొంతవరకు మేలు చేసే అవకాశాలు ఉంటాయి. లేదు మనం రెండిట్లో కాలు పెడదాము అనుకుంటే కనుక తప్పకుండా కాలు జారే ప్రమాదాలు కూడా ఉంటాయి. కనుక ఆ రకంగా ధనుర్రాశి వాళ్ళు జాగ్రత్త పడితే తప్పకుండా మేలే జరుగుతుంది. మకర రాశి వారికి అయితే కనుక మరి కర్కాటక రాశి తర్వాత దానికి ఎదురు రాశి అయినది
మకర రాశి. మకర రాశి వాళ్ళకి కర్కాటక రాశి వాళ్ళకి అంటే అతి ఎక్కువ శుభాలు జరిగే రాశుల్లో మరి కర్కాటకము మకరంగా మనం చెప్పవలసి ఉంటుంది. ఎందుకంటే మకరానికి తృతీయ స్థానంలో ఈ గ్రహాలు షష్టగ్రహ కూటమి అనేది ఏర్పడుతుంది. గోచార రీత్యా తృతీయ స్థానం అనేది చాలా మంచి స్థానంగా చెప్పవలసి ఉంటుంది. మరి ఈ మకర రాశికి ఏదైతే ఏళ్ళనాటి శని అనేది ఉందో ఆ ఏళ్ళనాటి శని కూడా మార్చి 29 నుంచే తొలగిపోతుంది కనుక ఎలా చూసినా కూడా మకర రాశి వారికి అయితే కనుక చాలా మంచి ఫలితాలు ఉంటాయని చెప్పాలి. చిన్నపిల్లలు అయితే అప్పటిదాకా దుడుకుగా అల్లరిగా దెబ్బలు తగిలించుకుంటూ ఉన్న వాళ్ళు ఇప్పుడు దాని నుంచి కొంత నెమ్మదైన పరిస్థితికి రావటం. తర్వాత ఇప్పటిదాకా మరి విద్యార్థులు ఎవరైతే ఉంటారో ఆ విద్యార్థులు కొంత వాయిదా తత్వం, బద్ధకం ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వాటి నుంచి బయటకు రావటం అనేది ఉంటుంది. తర్వాత కొత్తగా ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళు అటు బయట ప్రాంతాలకు వెళ్ళి విజయాలు పొందాలన్నా పొందగలుగుతారు. ఉన్న చోటనే ఉద్యోగాలు గడించాలన్నా కూడా ఆ రకంగా విజయాలు సాధించగలుగుతారు. కనుక మకర రాశి వారికి అయితే కనుక తప్పకుండా మంచి జరుగుతుంది. అలాగే అంతేకాకుండా ఏవైనా సరే ఇంట్లో శుభకార్యాల కోసం కూడా వీళ్ళు సంరంభం అవటం అది తప్పకుండా సఫలీకృతం కావటం అనేది కూడా మకర రాశి వారికి ఎక్కువగా కనిపిస్తుంది. ఇక కొత్తగా వివాహం కావాలి అని కోరుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా మరి ముఖ్యంగా శ్రవణ నక్షత్రం వారికి, ఉత్తరాషాఢ నక్షత్రం వారికి ఎక్కువగా శుభ పరిణామాలు కలిగే పరిస్థితి కనిపిస్తుంది. కనుక మకర రాశి వారికి కూడా అత్యద్భుతమైన యోగవంతమైన కాలంగానే మనం చెప్పవలసి ఉంటుంది. కుంభరాశి వారికి అయితే కనుక వ్యక్తిగత ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండటంతో పాటు తరచు ఆర్థిక అంశాల్లో కూడా ఒడిదుడుకులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ షష్టగ్రహ కూటమి అనేది వీరికి మరి 2వ స్థానంలో ఏర్పడటం, గోచారంలో 2వ స్థానం అనేది పెద్దగా శుభ ఫలితాలు ఇవ్వకపోవటం, అంతేకాకుండా మరి తర్వాత వచ్చే ఏదైతే చంద్రగ్రహణం అనేది ఉందో అది సెప్టెంబర్ 7న కుంభరాశిలోనే మరి నెలకొంటం అనేది కూడా జరుగుతుంది. కనుక కుంభరాశి వాళ్ళు మటుకు ఆర్థిక అంశాల్లో చాలా అచితుచి అడుగు వేయటం అనేది మంచివి. తర్వాత రెండోది ఏంటంటే ఇప్పటికే ఇటు రుణాలు తీసుకున్న వాళ్ళకి అంటే రుణదాతల నుంచి ఒత్తిడి పెరగటం, మరి ఎవరైతే దాతలు ఉన్నారో వారికి బయట నుంచి అంటే ఏదైతే మరి రుణగ్రస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి రావాల్సిన ధనం సకాలంలో రాలేకపోవటం, అంటే ఎలా చూసినప్పటికీ కూడా ఈ ఆర్థిక అంశాల్లో మాత్రం చాలా ఎక్కువ ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి. తర్వాత రెండోది ఏంటంటే ఈ షష్టగ్రహ కూటమి ప్రభావం వల్ల 3 నెలల కాలంలో ఒక్కోసారి వీళ్ళకి ముఖ్యంగా ఈ పూర్వభద్ర, ఉత్తరభద్ర నక్షత్ర, పూర్వభద్ర, ధనిష్ట నక్షత్రాలు, ధనిష్ట పూర్వభద్ర నక్షత్రాల వారికి ఏదైనా సరే ఈ ప్రమాదాలు అంటే ఎముకలు పెరగటం, తర్వాత మరి ఆకస్మికంగా బాత్రూంలో వెళ్ళి పడటం, గూళ్ళు జారటం ఇలాంటివి ఏమైనా సరే కొద్దిగా ఈ ఎముకలు, కీళ్ళు, నరాలకి సంబంధించిన ఇబ్బందులు కూడా ఎక్కువ పడే అవకాశం అయితే ఎక్కువగా కుంభరాశి వారికి కనిపిస్తుంది. కాసింత ఏదైనా సరే ఉపశమనం లభిస్తే కనుక శతభిష నక్షత్రం వారికి ఉంటుంది. శతభిష నక్షత్రం వారికి కొద్దిగా ధనం అంటే ఖర్చులు పెరిగినప్పటికీ కూడా గుర్తింపు, గౌరవాలు కూడా అంతే స్థాయిలో పెరగటం అనేది, బయట కొద్దిగా విస్తృతమైన స్థాయిలో పేరు ప్రఖ్యాతులు పొందటం అనేది కూడా ఈ శతభిష నక్షత్రం వారికి అయితే కొంతవరకు కనిపిస్తున్నాయి. కనుక కుంభరాశి వారైతే కనుక ఆర్థిక విషయాల్లో ఎక్కువగా అచితుచి అడుగు వేయాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మీనరాశి, ఇప్పుడు మరి కథంతా కూడా మీనరాశి మీదే ఉంది. ఎందుకంటే ఈ 6 గ్రహాల కలిసి ఉన్న మరి ఈ కుటుంబం అంటే 6 గ్రహాల కుటుంబం అంతా కూడా మరి మీన స్థానంలో అంటే మీన గృహంలోనే నెలకొని ఉండటం అనేది జరిగింది. కనుక మీనరాశి మీద దీని యొక్క ప్రభావం అనేది అధికంగా ఉంటుందని మనం చెప్పవలసి ఉంటుంది. ఎందుకంటే ఇటు ఏళ్ళనాటి మరి 2వ అంకంలోకి రావటం, దాంతోపాటుగా మరి గత ఏడాదిగా రాహు కూడా మరి ఇదే రాశిలో ఉండటం, ఇప్పుడు ఈ 6 గ్రహాలు కూడటం, తర్వాత మరి తన యొక్క రాశ్యాధిపతి ఇప్పటిదాకా అంటే మొన్న ఫిబ్రవరి దాకా వక్రించి ఉండటం, ఇలా ఎలా చూసినప్పటికీ కూడా ఈ మీనరాశి వారికి ప్రస్తుతం ఒక ఇబ్బంది తగ్గిందిరా బాబు అనుకునే టైంకి ఇంకో రకమైన ఇబ్బంది వెంటాడుతూ ఉండటం అనేది ఇప్పటిదాకా చూస్తూ ఉంటే ఇక్కడి నుంచి ఏమవుతుంది అంటే కనుక ఈ 3 నెలల కాలంలో ఒక్కోసారి వారు చెయ్యని తప్పులకి నిందపడే పరిస్థితి ఎక్కువగా కనిపిస్తోంది.
అంతేకాకుండా ఉత్తరాభద్ర నక్షత్రం మరి పూర్వభద్ర నక్షత్రం ఇలా భార్యాభర్తల మధ్య కూడా తరచూ ఏవైనా సరే సమస్యలు పెరిగే పరిస్థితి ఎక్కువగా కనిపిస్తోంది. రేవతి నక్షత్రం వారు వివాహం చేసుకున్నప్పటికీ కూడా అది పెద్దలకి ఆమోదయోగ్యం కాని వివాహాలు అయ్యే పరిస్థితి ఎక్కువగా కనిపిస్తోంది. కనుక ఎలా చూసినప్పటికీ కూడా అంటే అటు వైవాహికం జీవితాన్ని అనుభవిస్తున్న వాళ్ళకి పెద్దగా సుఖం ఉండదు. కొత్తగా పెళ్లి చేసుకునే వాళ్ళు దాంట్లోనూ ఒక సంచలన విషయం ఉంటుంది. తర్వాత ఇప్పటికీ ఇందులో మీన రాశిలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఒక్కోసారి నిందలు పడే పరిస్థితి కానీ, లేదు వాళ్ళకి ఇష్టం లేని ప్రదేశాలలో వీళ్ళని బదిలీ చేయటాలు కానీ, అంటే మనసుకి ఎప్పుడు కూడా నిశ్చింత లేకపోవటం, అశాంతితో రగిలిపోవటం, ఇలాంటివన్నీ కూడా ఈ మీనరాశి వారికి 3 నెలల కాలంలో చాలా ఎక్కువగా ఉంటుందని కూడా మనం చెప్పవలసి ఉంటుంది. డబ్బు ఎలా వస్తుందో లెక్క ఉండదు, డబ్బు ఎలా పోతుందో లెక్క ఉండదు. ఎవరికి మధ్య అంటే సంతానానికి మరి తల్లిదండ్రులకి మధ్య అవగాహన లేకపోవటం, భార్యకి భర్తకి మధ్య సమన్వయం సరిగ్గా లేకపోవటం, ఇలా ఎలా చూసినప్పటికీ కూడా మీనరాశి వారికి కూడా కొంత ఇబ్బందులు ఎక్కువగానే ఉంటాయని చెప్పవలసి ఉంటుంది. సరే, ఎప్పుడు కూడా అంటే ఇది ఇలాగే జరుగుతుంది, ఇది ఇలాగే అవుతుంది, అమ్మో మేమేం చేయాలి అనే భయాల కన్నా కూడా అసలు జ్యోతిష్యం అంటేనే మనకి వెలుగు చూపేది. సో అది ఎప్పుడు కూడా చీకటినే మనకి పంచుతుంది. మనం ఎప్పుడు కూడా చీకటి బతుకులే బతకాలి అనుకుంటే కనుక మన ఋషులు మనకి ఈ యొక్క జ్ఞానాన్ని అందించవలసిన అవసరం లేదు. కనుక ఇది మనం కేవలం ఒక సూచన. అంటే ఈ 3 నెలల కాలం అంటే ముఖ్యంగా మార్చి నుంచి జూన్ దాకా ఇలాంటి పరిస్థితులు నెలకొంటాయనేది మనం చెప్తున్నాం. కానీ ఒక్కోసారి వారి యొక్క వ్యక్తిగత జాతకాలు బలంగా ఉన్నప్పుడు అంతే స్థాయిలో పెద్ద ప్రమాదాలు జరగకపోవచ్చు, కానీ ఎంతో కొంత ప్రభావం అనేది అయితే ఉంటుంది. అందుకని ఇక్కడ ఏంటంటే ఆ ప్రభావం చిన్నదా లేదా పెద్దదా, లేదా మనకి మొత్తం జీవితాన్నే ఇబ్బంది పెడుతుందా, ఇలాంటి వాటిని మనం ఆలోచించకుండా ఉన్నంతలో ఏదైనా సరే ఒక పరిష్కారం చేసుకుంటూ ఉంటే, ముఖ్యంగా ఈ మార్చి నుంచి జూన్ కాలం వరకు కూడా మనం ఇప్పుడు నేను చెప్పబోయే ఏవైనా సరే ఈ చిన్న చిన్న పరిహారాలు చేసుకోవటం వల్ల ఎంతో కొంత మీకు ఊరట లభిస్తుంది. మరి బాగా పెద్ద స్థాయిలో కాకుండా కొద్దిగా మనం తట్టుకునే స్థాయిలోనే మనకి ఆ రకమైన ఇబ్బందులు వచ్చి వెళ్ళిపోవాలి అనే ఆకాంక్షతో నేను కొన్ని చిన్న చిన్న పరిహారాలు అనేది తెలియజేస్తాను. ఒకటి, మరి ఎవరికి సాధ్యమైన వారు చేతనైతే పారాయణ చేయటం, లేదు అంటే కనీసం వినటం, ఈ రెండిట్లో ఏదో ఒకటి. ముఖ్యంగా సోమవారాలు, ఎందుకంటే ఇక్కడ ఏదైతే చంద్రుడు కూడా మరి ఈ శని రాహు వీటితో కలవటం అనేది కూడా మనకి ఉంటుంది కనుక ఇక్కడ మానసికంగా ఇబ్బందులు అనేవి, తర్వాత మరి ఇంట్లో మానసిక ప్రశాంతత లేకపోవటం అనేది, వీటి వల్ల కూడా మనం కొంత ఇబ్బంది పడటం అనేది జరుగుతుంది. కనుక ప్రతి సోమవారం అవకాశం ఉన్న వాళ్ళు లలిత సహస్రనామ పారాయణ చదివి కొద్దిగా తేనె నివేదన చేసినట్టయితే తప్పకుండా మంచి జరుగుతుంది. 3 నెలల కాలం కూడా కొద్దిగా విరివిగా, అంటే అనుకోకుండా మనకి ఏదైనా ఒక సోమవారం కుదరకపోయినా కనీసం సాధ్యమైనంత వరకు కూడా సోమవారాలు అప్పుడప్పుడు లలిత సహస్రనామ పారాయణ చేసుకుంటూ ఉండటం అనేది అదొకటి. తర్వాత మనకి బుద్ధి కారకుడు మరి బుధుడు కనుక, మనం బుద్ధి అనేది కనుక సరైన రీతిలో వెళ్తే కష్టాలు కొద్దిగా తక్కువగా రావటం అనేది ఉంటుంది. కనుక ఈ బుధ గ్రహ శాంతి కోసం కూడా మనం ప్రతి బుధవారం విష్ణు సహస్రనామ పారాయణ చేసి, అవకాశం ఉంటే కనుక కొద్దిగా పులగం నివేదన చేసినట్టయితే తప్పకుండా మనకి ఉండే చెడును కొంతవరకు తప్పించుకోవడానికి ఉంటుంది. అయితే సరే, ఈ రెండు కూడా మనకి ఏదైనా సరే కొంత ఈ పారాయణ తెలిసి ఉండటం, మళ్ళీ లేదు మనము ఇలాంటి పెద్ద పూజల జోలికి వాటికి వెళ్ళే మనుషులం కాదు. మనకి ఏదైనా సరే అలా ఒకవేళ ఈ పూజలు వీటితో సంబంధం లేకుండా ఏవైనా పరిష్కారాలు ఉన్నాయంటే కనుక ఇక్కడ మనం చేయవలసింది ఏంటి అంటే కనుక సోమవారాలు అప్పుడప్పుడు మీరు ఏదైతే స్నానం చేస్తారో ఆ స్నానం చేసే నీటిలో కొద్దిగా పచ్చిపాలు కలిపి స్నానం చేయటమే కాకుండా, మీకు ఫ్యాన్సీ షాపుల్లో కనుక
అడిగితే ముత్యం పూసలని దొరుకుతాయి. ఆడవాళ్ళు ఈ ముత్యం పూసలని మాలగా వేసుకుంటూ ఉంటారు, లేదా వాళ్ళ మంగళసూత్రంలో కూడా అటో పక్క ఒక పక్క ముత్యం మరో పక్క పగడం ధరించడం అనేది మనం చూస్తూ ఉంటాం. ఈ ముత్యాల పూసలు మీకు ఫ్యాన్సీ షాపుల్లో దొరుకుతాయి. ఆ 7 ముత్యం పూసలని కూడా మనం స్నానం చేసే నీటిలో వేసి ఆ తర్వాత స్నానం చేసి తర్వాత మనం ఆ ముత్యం పూసల్ని ప్రతివారం కూడా మళ్ళీ కొత్తగా ఏం కొనక్కర్లేదు. అవే ముత్యం పూసల్ని మనం ఇంచుమించు ఈ జూన్ మధ్యలో ఎన్ని సోమవారాలు మీకు వీలైతే అన్ని సోమవారాలు కనుక ఆ రకంగా చేసినట్టయితే తప్పకుండా మేలు జరగటం అనేది ఉంటుంది. తర్వాత గురువారం నాడు వచ్చేప్పటికి ఏంటంటే మీకు అవకాశం ఉంటే మీరు స్నానం చేసే నీటిలో కొద్దిగా పసుపు వేసి స్నానం చేయండి. తర్వాత ఒక 3 పసుపు కొమ్ముల్ని మీరు ఇంట్లో దత్తాత్రేయుడు ఉంటే దత్తాత్రేయుడు, లేదు నరసింహస్వామి ఉంటే కనుక నరసింహస్వామి, ఈ 3 పసుపు కొమ్ములకి మళ్ళీ పసుపు కొద్దిగా కుంకుమ రాసి ఆయా పటాల దగ్గర ఉంచేయండి. అంతకంటే మీరు చేయాల్సింది ఏం లేదు. ఈ జూన్ దాకా కూడా అలా ఉంచినట్టయితే కనుక తప్పకుండా ఇంటికి శుభం జరుగుతుంది. మీరు అలాంటి అశుభాలు లోనవ్వకుండా బయటపడగలుగుతారు.